హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాన్ బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మనం డే 6 నుంచి డే 10 వరకు కొన్ని క్వశ్చన్స్ చూసాం కదండి. సో మీరందరు కామెంట్ చేశారని అనుకుంటున్నాను. సో డే 11లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అండి, క్యాపిటల్స్ అనేవి మనకి స్ట్రాటజిక్ జీకే పరంగా ఉంటాయి కదండి. మ్యాక్సిమం క్యాపిటల్స్ అనేవి ఎప్పటికీ మారవు. సో ఒకసారి నేర్చుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు క్యాపిటల్స్ ఫర్ బ్రీఫ్గా అసలు క్యాపిటల్స్ అంటే ఏంటి, మన ఏ ఏ దేశానికి ఏ క్యాపిటల్స్ ఉంటాయి అనేది బ్రీఫ్గా చూద్దామండి. మీరు డెప్త్గా చూడండి. నేను జస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి, ఎలా నేర్చుకోవాలనేది మాత్రమే చెప్తున్నాను ఇందులో. సో మీరు డెప్త్గా చదవండి, ఓకేనా. నేను మీకు ఇలా చూపించడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నానండి. సో మీరు మీ దగ్గర ఉన్న బుక్స్లో వీటిని వెరిఫై చేసుకొని ఎక్కడున్నాయనేది చదవండి. లేదంటే ఇప్పుడు నేను చూపించే మెటీరియల్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను అక్కడ పోస్ట్ చేస్తాను, ఓకేనా. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకే. సో ఇప్పుడు మనం క్యాపిటల్స్ ఏంటివో చూద్దాం. చూడండి, దేశాలు, రాజధానులు. సో ఇక్కడ చూడండి, మన ఇండియాకి న్యూఢిల్లీ, జపాన్కి టోక్యో, కజకిస్తాన్కి అస్టానా, జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. సో ఇవన్నీ క్యాపిటల్సే, నేర్చుకోవాల్సిందే. శ్రీలంకకి కొలంబో, థాయిలాండ్కి బ్యాంకాక్. నేను ఎందుకంటే మనకి ఐడియా ఉన్న దేశాలు వాటి రాజధానులే చెప్తున్నాను, మీకు ఒక ఐడియా వస్తుందని. నేపాల్ కఠాండు అంటండి, కఠాండు, ఓకే. మాల్దీవ్స్ మలేషియా కోలంపూర్. సో ఇవండి దేశాలు, వాటి రాజధానులు. సో మీ దగ్గర మెటీరియల్ లేకపోతే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నేను టెలిగ్రామ్ ఛానల్లో ఈ మెటీరియల్ అనేది ఈ మెటీరియల్ ఈ పేజ్ యొక్క ఫోటోని అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో ఇది క్యాపిటల్స్ అండి. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్యాపిటల్స్ తర్వాత మన టార్గెట్ వచ్చేసి ర్యాంకింగ్ అండి. సో నేను ర్యాంకింగ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. దాన్ని బట్టి మీరు నేను బ్రీఫ్గా చెప్తానండి, మీరు డెప్త్గా నేర్చుకోండి, ఓకే. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అండి. సో వీటిలో ఏ టైప్స్ ఉంటాయనేది, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారనేది, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ రో ఆర్ క్లాస్ రూమ్ అడుగుతారు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, పొజిషన్ ఆఫ్ ద పర్సన్ అడుగుతారు, ఇంటర్చేంజ్ పొజిషన్స్ అడుగుతారు, మిస్లేనియస్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఈ 6 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో మనకి అసలు ర్యాంకింగ్ నేర్చుకోవాలంటే మనకి బేసిక్గా తెలియవలసింది లెఫ్ట్ అంటే ఎడమండి, లెఫ్ట్ సైడ్ అంటే ఇటు సైడ్, రైట్ అంటే మన కుడి సైడు. లెఫ్ట్ రైట్ అనేది బాగా తెలిసి ఉండాలండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. స్టార్టింగ్ అంటే మొదలు, టాప్ అంటే పైన, అహెడ్ అంటే ముందర, బిఫోర్ అంటే ముందు, ఓకే. అహెడ్ అన్నా బిఫోర్ అన్నా ముందేనండి. సో ఇలాంటి వర్డ్స్ కూడా ఇస్తారు, మనకి వీటి మీనింగ్స్ తెలిసి ఉండాలి. లాస్ట్ అంటే చివర, బాటమ్ అంటే కింద, బిహైండ్ అంటే పక్కన, ఆఫ్టర్ అంటే తర్వాత, ఓకే. ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. ఈ చాప్టర్స్కి ఇవే ఇంపార్టెంట్ వర్డ్స్ అండి, ఓకేనా. ఎగ్జాంపుల్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఓకే. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి లెఫ్ట్ నుంచి రామోది 10th ప్లేస్, అదే రైట్ నుంచి 15 అండి. ఇలా ఒక పర్సన్ది ఇచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అని అడిగితే చూడండి, దీంట్లో ఇంకొక మెయిన్ ఫార్ములా ఏంటంటే ఇదేనండి, టోటల్ నెంబర్ ఆఫ్ కనుక్కోవడం, లెఫ్ట్ ప్లస్ రైట్ -1, ఓకే. సో మనకి ఇక్కడ అడిగింది 1 పర్సన్ యొక్క ర్యాంకేనండి. అంటే మనకి ఇచ్చింది ఇన్ఫర్మేషన్ 1 పర్సన్దే. సో లెఫ్ట్ నుంచి 10th పొజిషన్స్ రాముదే, రైట్ నుంచి 15th పొజిషన్ కూడా రాముదే. టోటల్ నెంబర్ ఆఫ్ అంటే లెఫ్ట్ ప్లస్ రైట్ -1. -1 ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ రాము పొజిషన్ ఇచ్చారు, ఇక్కడ రాము పొజిషన్ ఇచ్చారు. సో 2 చోట్ల అయితే రాము ఉండలేదు కదా, ఒక చోటే ఉంటాడు కాబట్టి 1 మైనస్ చేస్తాం. 10 + 15 - 1 24 స్టూడెంట్స్, ఓకే.
చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 60 ఇస్తారు, లెఫ్ట్ సైడ్ ర్యాంక్ 25 ఇస్తారు. టోటల్ నెంబర్ ఆఫ్ 60 అండి, లెఫ్ట్ నుంచి 25 ర్యాంక్. మరి రైట్ నుంచి ఎంత అంటే 60 నుంచి 25 తీసేస్తే రైట్ నుంచి ర్యాంక్ వచ్చేస్తుంది కదండి, 36 ర్యాంక్. ఓకే, సో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ రో ఆఫ్ చిల్డ్రన్ రన్ ఇన్ ఏ 5th ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ నుంచి అరుణ్ అనే అతను 5th ప్లేస్లో, సురేష్ ఇస్ 6th ప్లేస్. ఓకే, సురేష్ అనే అతను 6th ప్లేస్లో ఉన్నాడండి, అరుణ్ అనే అతను 5th ప్లేస్లో ఉన్నాడు ఫ్రమ్ ద రైట్. ఈ అరుణ్ అనే అతనేమో లెఫ్ట్ సైడ్ నుంచి 5th ప్లేస్లో, సురేష్ అనే అతను రైట్ సైడ్ నుంచి 6th ప్లేస్లో ఉన్నాడు. వెన్ దే ఆర్ ఇంటర్చేంజెస్ దేర్ ప్లేసెస్ అమాంగ్ దెమ్ సెల్ఫ్స్, అరుణ్ బికమ్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్. అలా ఇంటర్చేంజ్ అయితే అతను 13th పొజిషన్లో వస్తాడు. వాట్ విల్ బీ ద సురేష్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్? ఓకే, ఇప్పుడు చూడండి, అరుణ్ అనే అతను లెఫ్ట్ నుంచి 5th ప్లేస్లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. సురేష్ అనే అతను రైట్ సైడ్ నుంచి 6th ప్లేస్లో ఉన్నారు. మిడిల్లో ఎంతమంది ఉన్నారో మనకి ఇవ్వలేదు. బట్ వెన్ ఇంటర్చేంజెస్ దెమ్సెల్ఫ్, అరుణ్ అనే అతను ఇక్కడ నుంచి 16th ఇతని ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత 13th పొజిషన్ వచ్చాడు. ఓకే, 13th పొజిషన్ అయింది. అప్పుడు సురేష్ అనే అతను ఇక్కడికి వెళ్తాడు కదండి. సో సురేష్ యొక్క ప్లేస్ ఎంత అని అడుగుతున్నారు రైట్ సైడ్ నుంచి. అంటే మనం టోటల్ కనుక్కోవాలి ఫస్ట్. ఓకే, టోటల్ ఎంత అండి? టోటల్ లెఫ్ట్ ప్లస్ రైట్ -1. ఓకే, సో ఆ ఫార్ములా చేస్తే మనకి 18 అవుతుంది. 18 అన్నప్పుడు రైట్ ప్లస్ లెఫ్ట్ -1 అనేది ఈ అరుణ్కి సురేష్కి చేస్తే మనకి 14th, సురేష్ అనేది 14th ప్లేస్లో వస్తాడు. ఓకే, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూసుకోండి, ఇవి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మన అథమెటిక్ అండ్ రీజనింగ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సో దాంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఫార్ములాస్ చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి, చక్కెర వడ్డీ. సో దీంట్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్, అసలంటే P, వడ్డీ రేటు R, కాలము N అయినా మొత్తం ఏ కాస్ట్ అమౌంట్ అనేది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అండి. సో P × 1 + R/100 ఇది ఫార్ములా. ఇంకో విషయం ఏంటంటే, మనకి సింపుల్గా ఇలా కూడా అడుగుతారండి. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ అనేది, వీటి రెండు ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్ సేమ్గానే ఉంటుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ అడగచ్చండి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ అని సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఉండి, ఇంట్రెస్ట్ ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇది చూడండి, ఇది సెకండ్ ఇయర్, హాఫ్ ఇయర్కి ఇది ఫార్ములా. హాఫ్ ఇయర్కి 3 నెలలు. సో ఇదేనండి ఫార్ములా. దీన్ని బట్టి మనం అన్ని ఫార్ములాస్ డివైడ్ చేసుకుంటాం. ఓకే, ఆ ఫామ్లో మనం వడ్డీ రేటు 10% అయినా అప్పుడు ఫామ్లో ఎలా వస్తుందో చూడండి. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ × 1 + 10/100 n అంటే మనకి ఇయర్స్. ఓకే, సింపుల్గా P × 11/10 వస్తుంది. n అంటే ఇయర్స్. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్కి. ఓకే, ఫస్ట్ ఇయర్ అయితే 1, సెకండ్ ఇయర్ అయితే 2, ఆన్ n ప్లస్ మనకి n ఇయర్స్ ఇస్తే అన్ ఇయర్. ఓకేనా, ఇదేనండి ఒక్క ఫార్ములాని. ఈ ఫార్ములానే మనకి ఎన్లో మాత్రం ఇయర్స్, n అంటే ఇయర్స్ మారుతుంది. ఓకే, 11/100 10% అయితే ఈ వడ్డీ రేట్ని బట్టి మనకి ఇక్కడ 10, 11 ఇవి చేంజ్ అవుతూ వస్తాయి. ఓకే, 5% అంటే చూడండి మళ్ళీ చేంజ్ అయిపోయింది, 21/100 21/20 అయింది. ఓకే, సో ఇది ఎలా వచ్చి ఉంటుందంటే P × 5 + 5/100 1 + 100 105/100 ఇలా వచ్చి ఉంటుంది. ఓకే, 5 2 జా 5 1 జా 5 2 జా 0. ఓకే, ఇలా వచ్చి ఉంటుందండి. ఇలాగే మన ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ని దాంట్లో పెట్టుకొని, ఇక్కడ 10 ప్లేస్లో R ప్లేస్లో ఇంట్రెస్ట్ రేట్ని పెట్టుకొని మనం ఈ ఫార్ములాని చేస్తాం. ఓకేనా, ఇంతేనండి సింపుల్ ఇంట్రెస్ట్లో ఫార్ములా, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫార్ములాస్. ఆల్రెడీ మనం సింపుల్ ఇంట్రెస్ట్ కంప్లీట్ చేసేసాము.
ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములాస్. ఓకే. సో, దీంతో డే 11 యొక్క టార్గెట్స్ ఇంతేనండి. సో, డే 11 యొక్క టార్గెట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే క్యాపిటల్స్ యొక్క మీకు మెటీరియల్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంది కదండి, చిన్నదాని బ్లాగ్స్, అదైనా సెర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ.